అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో ఎన్ఐటి తిరుచిరాపల్లికి సంబంధించి ఏ బ్రాంచ్లు ఉన్నాయి, లాస్ట్ ఇయర్ జనరల్ ర్యాంక్ సంబంధించి హోమ్ స్టేట్ కోటాలో ఏ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది, అదర్ స్టేట్ కోటాలో ఏ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది అనే విషయాన్ని మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పాలని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఎన్ఐటి తిరుచిరాపల్లి అనేది టాప్ ఎన్ఐటీలో వన్ ఆఫ్ ద ఎన్ఐటి. ఈ ఎన్ఐటీలో మనకు సీట్ వచ్చిందంటే మాత్రం కళ్ళకద్దుకొని మనం జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు, తర్వాత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, తర్వాత ఇక్కడ చదివిన వాళ్ళు చాలామంది మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్ఐటి తిరుచిరాపల్లిలో మాత్రం సీట్ వస్తే మాత్రం మనం ఇక్కడే జాయిన్ అవ్వడానికి అందరం కూడా ప్రయారిటీ ఇవ్వాలి, అది ఏ బ్రాంచ్ అయినా సరే. కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా మీకు వచ్చిన ర్యాంక్ ఎంతో చూసుకొని ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని మనకి ఎన్ఐటి తిరుచిరాపల్లిలో సీట్ వచ్చే అవకాశం ఉందా, ఉంటే ఏ బ్రాంచ్ మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. అలాగే ఇది నేను కామన్ ర్యాంక్ సంబంధించి హోమ్ స్టేట్ వాళ్ళకి, అదర్ స్టేట్ వాళ్ళకి కట్ ఆఫ్ ర్యాంక్స్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు మీకు వచ్చిన ర్యాంక్ ఎంత వచ్చింది, మీకు కామన్ ర్యాంక్ ఎంత వచ్చింది చూసుకొని మనం ఇక్కడ ఏ బ్రాంచ్కి అయితే మనము అడ్మిషన్ పొందగలమనే విషయాన్ని మీరు ప్లాన్ చేసుకుంటారని ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఈ బ్రాంచ్ అదర్ స్టేట్ కోటాలో 1224 ర్యాంకే కట్ అయిపోయింది. అంటే చూడండి ఎంత డిమాండ్ ఉంది, ఎంత టాప్ మోస్ట్ కాలేజీ అయితే తప్ప 1224కే కట్ అయిపోయింది. అదర్ స్టేట్ కోటా అంటారా, హోమ్ స్టేట్ కోటా అంటారా, అది 5,566 అది ఆ స్టేట్ వాళ్ళకి చెందుతుంది కాబట్టి అది వాళ్ళకి 5,000 వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ అదర్ స్టేట్ కోటాలో మాత్రం మన తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి అయితే మాత్రం 1000 దాటాలంటే 1,200 లోపు ర్యాంక్ వస్తే తప్ప మన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. అదే చూస్తే ఈసీ కూడా 3,538 ర్యాంక్ వరకు వచ్చి లాస్ట్ టైం కట్ అయిపోయింది. అదే హోమ్ స్టేట్ కోటాలో అయితే మాత్రం 7,000 దాకా వచ్చింది. అలాగే త్రిబుల్ 6,040 ర్యాంక్ వరకు వచ్చి లాస్ట్ ఇయర్ అదర్ స్టేట్ కోటాలో కట్ అయిపోయింది. అదే హోమ్ స్టేట్ కోటాలో 9,800. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి అదర్ స్టేట్ కోటాలో 9,305 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. హోమ్ స్టేట్ కోటాలో 16,000. చూడండి, హోమ్ స్టేట్ కోటా వాళ్ళకి ఇది ఒక మంచి ఎన్ఐటి కాబట్టి వాళ్ళకి 16,000 ర్యాంక్ వచ్చిన మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇది హోమ్ స్టేట్ కోటాలో అయితే 14,000 దాకా వచ్చింది, అదే అదర్ స్టేట్ కోటాలో 11 దాకా వచ్చింది. కెమికల్ ఇంజనీరింగ్ 13,950 ర్యాంక్ వరకు వచ్చి ఆగిపోయింది అదర్ స్టేట్ కోటాలో. హోమ్ స్టేట్ కోటాలో అయితే 20,000 వరకు కూడా సీట్ వచ్చింది. అలాగే సివిల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ కోటాలో 18,965, హోమ్ స్టేట్లో 36,104. అలాగే మెట్రాలజికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి 22,521 ర్యాంక్ వరకు అదర్ స్టేట్ వాళ్ళకి, 30,319 వరకు హోమ్ స్టేట్ వాళ్ళకి. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 24,286, హోమ్ స్టేట్ వాళ్ళకి అయితే 24,000. ఇది ఈ యొక్క ఎన్ఐటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ యొక్క ర్యాంక్స్ని మీరు చూసుకుంటే మనము ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందా, వస్తే ఏ బ్రాంచ్ వస్తుందని ప్లాన్ చేసుకుంటారని ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.